హాయ్ అందరికీ నమస్కారం. లాయర్, అడ్వకేట్, అటర్నీ మనం సినిమాల్లో, వార్తల్లో ఈ పదాలు తరచుగా వింటూ ఉంటాం కదా. చాలాసార్లు ఇవన్నీ ఒకటేనేమో అనిపిస్తుంది. కాని వాటి మధ్య కొన్ని చాలా ముఖ్యమైన పేలాలున్నాయి. రండి ఈరోజు ఈ న్యాయపరమైన పదాల మధ్య ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టి అసలు విషయమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: ఈ మూడు పదాలు ఒకే వృత్తిని సూచిస్తాయా, లేకపోతే వాటికి వేర్వేరు అర్థాలున్నాయా? పదండి ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసుకుందాం. చూసారా, మనమనుకున్నట్టే ఈ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉందని లిబ్రా కాలేజ్ ఆఫ్ లా కూడా చెప్తోంది. ఈ పదాలన్నీ న్యాయవృత్తికి సంబంధించినవే, అందులో డౌట్ లేదు. కానీ వాటి మధ్య కొన్ని కీలకమైన తేడాలున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ చుక్కుముడిని విప్పాలంటే మనం బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి. ఈ పదాలన్నింటిలోకెల్లా అత్యంత ప్రాథమికమైన పదం లాయర్. అసలు లాయర్ అంటే ఎవరో అర్థం చేసుకుంటే మిగతావి చాలా ఈజీగా అర్థమైపోతాయి. చాలా సింపుల్ అండి. ఎవరైతే లా కాలేజీకి వెళ్ళి చట్టాన్ని చదువుకొని ఎల్ఎల్బి లాంటి లా డిగ్రీని సంపాదిస్తారో వాళ్లందర్నీ లాయర్ అని పిలవచ్చు. ఇది న్యాయవృత్తిలోకి అడుగుపెట్టడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లా డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్లాల్సిన పనిలేదు. వాళ్లు వేరే పనులు కూడా చాలా చేయొచ్చు. ఉదాహరణకు న్యాయపరమైన సలహాలివ్వొచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్టులు తయారు చేయొచ్చు, లేదా కార్పొరేట్ సంస్థల్లో లీగల్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం కూడా చేయొచ్చు. అంటే ప్రతి లాయర్ కోర్టులో వాదించాల్సిన అవసరం లేదనమాట. ఈ తేడాలను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి పోలిక చూద్దాం. వైద్య విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని మనం ఏమని పిలుస్తాం? డాక్టర్ అనే కదా. లాయర్ అనే పదం కూడా అచ్చం అలాంటిదే. అది ఒక ప్రాథమిక అర్హతను సూచిస్తుంది. సరే, లాయర్ అంటే ఏంటో తెలిసింది. మరి లాయర్కి, అడ్వకేట్కి మధ్య అస్సలైన కీలకమైన తేడా ఎక్కడొస్తుంది? అది కోర్టులో ఒక క్లయింట్ తరఫున నిలబడి వాదించే హక్కు దగ్గర. ఇది కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, దానికింకొక అదనపు అర్హత కావాలి. మళ్ళీ మన డాక్టర్ పోలికన్నే కంటిన్యూ చేద్దాం. మెడికల్ డిగ్రీ ఉన్నప్పటికీ సర్జరీ చేయడానికి ప్రత్యేక శిక్షణ, లైసెన్స్ ఉన్నవాళ్లనే మనం సర్జన్ అంటాం. సరిగ్గా అలాగే న్యాయరంగంలో కూడా కోర్టులో వాదించడానికి ప్రత్యేక లైసెన్స్ పొందిన లాయర్ను అడ్వకేట్ లేదా కొన్ని దేశాల్లో అటార్నీ అని పిలుస్తారు. సో కీలకమైన తేడా ఇదే. లాయర్కు లా డిగ్రీ ఉంటుంది, కానీ అడ్వకేట్ లేదా అటార్నీకి లా డిగ్రీతో పాటు బార్ కౌన్సిల్ నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఒక స్పెషల్ లైసెన్స్ కూడా ఉంటుంది. ఆ లైసెన్సే వాళ్లకు కోర్టులో వాదించే పవర్ని ఇస్తుంది. ఉదాహరణకి మన భారతదేశంలో ఒక లాయర్ అడ్వకేట్గా మారే ప్రాసెస్ చూద్దాం. మొదట ఎల్ఎల్బి డిగ్రీ పూర్తి చేయాలి. ఆ తరువాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఫైనల్గా ఏదో ఒక రాష్ట్ర బార్ కౌన్సిల్లో తమ పేరు నమోదు చేసుకుంటే అప్పుడు వాళ్లు అధికారికంగా అడ్వకేట్ అవుతారు. ఇక కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మొత్తం విశ్లేషణ సారాంశం అర్థమైపోతుంది. అడ్వకేట్లందరూ లాయర్లే, కానీ లాయర్లందరూ అడ్వకేట్లు కారు. ఎందుకంటే అడ్వకేట్ కావడానికి ముందుగా లాయర్ అవ్వాలి, అంటే లా డిగ్రీ ఉండాలి. కానీ లా డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ బార్ పరీక్ష పాసై కోర్టులో ప్రాక్టీస్ చేయలు కదా. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ పదాల వాడకం మనం ఏ దేశంలో ఉన్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలు వేర్వేరుగా ఉంటాయి, కాబట్టి ఈ పదాల అర్థాలు కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు మన భారతదేశంలో అడ్వకేట్ అంటాం. అదే యునైటెడ్ స్టేట్స్లో అయితే వాళ్ళు అటార్నీ అంటారు. స్కాట్లాండ్లో కూడా అడ్వకేట్ అనే పదం వాడతారు, కానీ అక్కడ వాళ్ల ట్రైనింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ అని, స్పెయిన్లో అబొగాడో అని పిలుస్తారు. చూసారా, పాత్ర ఒక్కటే అయినా పేర్లు ఎన్నున్నాయో. స్కాట్లాండ్లోని ఉదాహరణ చాలా ప్రత్యేకమైనది. అక్కడ అడ్వకేట్ అవ్వాలంటే ఫ్యాకల్టీ ఆఫ్ అడ్వకేట్స్ అనే ప్రతిష్టాత్మక సంస్థలో సభ్యత్వముండాలి. అంతేకాదు, వాళ్లు డెవిలింగ్ అనే ఒక కఠినమైన శిక్షణను కూడా పూర్తి చేయాల్సుంటుంది. అది వాళ్ల వృత్తి నైపుణ్యానికి ఒక గుర్తు అన్నమాట. ఇక యుఎస్ విషయానికి వస్తే అక్కడ ప్రాక్టీస్ చేసే లాయర్ను
అటార్నీ అంటారు. అటార్నీ కావాలంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రం యొక్క బార్ పరీక్షలో తప్పనిసరిగా పాసవ్వాలి. ప్రతి రాష్ట్రానికి దాని సొంత బార్ పరీక్ష ఉంటుంది. సరే, ఇన్ని తేడాలున్నాయి, బాగానే ఉంది. కానీ ఇవి తెలుసుకోవడం వల్ల మనకు నిజంగా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ తేడాలను అర్థం చేసుకోవడం ప్రాక్టికల్గా చాలా ముఖ్యం. ఒక న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు కేవలం సలహా కోసం లాయర్ దగ్గరికి వెళ్లాలా, లేక కోర్టులో కేసు వాదించడానికి అడ్వకేట్ను సంప్రదించాలా అనే స్పష్టత వస్తోంది. కోర్టులో మన తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించగలరో తెలుస్తోంది. అంతేకాదు, మనం సినిమాలు, వార్తల్లో చూసే న్యాయవాద పాత్రలను కూడా మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. లాయర్, అడ్వకేట్, అటార్నీ అనేవి వాళ్ల గొప్పతనాన్ని లేదా హోదాను సూచించే పదాలు కానే కాదు. అవి కేవలం న్యాయ వ్యవస్థలో వారు నిర్వర్తించే వేర్వేరు పాత్రలను, వారికున్న అర్హతలను మాత్రమే సూచిస్తాయి. ప్రతి పాత్రకు దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. సో, ఈ విశ్లేషణ తర్వాత ఈ పదాల మధ్య తేడాపై ఒక మంచి స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. ఇకపై న్యాయ సహాయం అవసరమైనప్పుడు సలహా కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కోర్టులో వాదించడానికి ఎవరిని సంప్రదించాలో కన్ఫ్యూజన్ ఉండదు కదా? If you liked any point, please hit like. If you liked multiple points, leave a comment. And if you want more informative points, subscribe and turn on the bell button.